మైదానంలో, ఇరాక్ దేశంలో కర్బలా మైదానంలో ఏం జరిగింది అన్నటువంటి విషయం మీకు 2 మాటల్లో నేను వివరిస్తాను చూడండి. అసలు ఇమాం హసన్ హుసేన్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు దైవ ప్రవక్త మొహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రియ పుత్రిక అయిన ఫాతిమాకు అలీకి కలిగిన సంతానం వీళ్ళిద్దరు. హసన్ పెద్దవాడు, హుసేన్ చిన్నవాడు. అయితే హసన్ కి శత్రువులు ఆహారంలో విషయం తినిపించి చంపేశారు. ఒక కుట్ర జరిగింది, ఆయన చనిపోయారు. తర్వాత హుసేన్ ఆయన బ్రతికి ఉన్నారు. అయితే ఇరాక్ దేశంలో కుఫా అనేటువంటి ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతం వాసులు ఇమాం హుసేన్ కి లేఖలు రాశారు. ఇక్కడ యజీద్ అనే ఒక నాయకుడు ఉన్నాడు, ఆయన పరిపాలన సరిగా లేదు, అయితే మీరు వచ్చినట్లయితే గనక మేము ఆయన తొలగించి ఆ స్థానంలో మిమ్మల్ని నాయకుడిగా ఎన్నుకుంటాము, మీరు రండి అని ఉత్తరాలు రాశారు. అందుకు ఇమాం హుసేన్ ఏం చేశారంటే, అప్పుడు మదీనాలో ఉన్నారు ఆయన, అక్కడి నుంచి తన కుటుంబీకుల్ని అందరినీ మొత్తం దాదాపు 70 మందిని వెంట పెట్టుకొని ఆయన ఇరాక్ బయలుదేరారు. తీరా మరి ఆయన ఇరాక్ వచ్చేసిన తర్వాత కూఫా దగ్గరికి వచ్చిన తర్వాత కూఫా ప్రజలు ఏ ప్రజలైతే ఉత్తరాలు రాశారో, మిమ్మల్ని నాయకుడిగా ఎన్నుకుంటామని నమ్మించి ఉత్తరాలు రాశారో, వాళ్ళు తీరా మారా ఇమాం హుసేన్ వచ్చిన తర్వాత వాళ్ళు సహాయం చేయలేదు, వాళ్ళు మోసం చేశారు. తర్వాత అక్కడ ఎవరైతే ఉన్నారో యజీద్ దగ్గర ఎవరైతే వ్యక్తులు ఉన్నారో ఉబైదుల్లా బిన్ జియాద్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అనమాట. అతను యుద్ధ కమాండర్ అన్నమాట. అతని దగ్గర సైన్యం ఉంది. ఆయన ఏం చేశారంటే యజీద్ ఇమాం హుసేన్ ఎక్కడ కనిపించినా పట్టుకోరాండి అని చెప్పారు. చంపమని ఆయన చెప్పలేదు. కానీ ఉబైదుల్లా బిన్ జియాద్ అనేటువంటి వ్యక్తి ఏం చేశాడంటే ఇమాం హుసేన్ ని, ఆయన యొక్క కుటుంబీకుల్ని మొత్తం అందరిని కూడా అక్కడ కర్బలా మైదానంలో ఫురాత్ నది ఒడ్డున చంపేశారనమాట. ఈ దారుణమైన సంఘటన ఎప్పుడు జరిగిందంటే మొహర్రం 10వ తేదీన జరిగిందనమాట. దాన్ని అషూరా దినం అంటారు. అయితే ఆ చంపిన తర్వాత ఇమాం హుసేన్ యొక్క తలను వేరు చేశారు. వేరు చేసి ఉబైదుల్లా బిన్ జియాద్ అనేటువంటి దగ్గరికి తీసుకొచ్చారు. ఉబైదుల్లా బిన్ జియాద్ ఎవరు? ఇమాం హుసేన్ కి శత్రువు. ఆయన తలను ఒక కర్రకు చెక్కి అక్కడ సంబరాలు చేసుకున్నారు మొహర్రం 10వ తేదీన. ఆ విధమైనటువంటి ఇమాం హుసేన్ శత్రువులు చేసినటువంటి విధానమే ఈ రోజు నడుస్తూ ఉండేది. ఇది ఇమాం హుసేన్ మీద ప్రేమతో ఎలా చేసినట్టు అవుతుంది? ఇది ఆయన శత్రువుల విధానమే. ఆయన శత్రువులు ఆయన చనిపోయినందుకు పండుగ చేసుకున్నారు, సంబరాలు చేసుకున్నారు. ఆ విధానమే ఇప్పుడు వస్తుంది. అయితే ఇంకొన్ని మసాలాలు ఊరారు. ఆ మసాలాలు కొన్ని యాడ్ చేస్తారు. అంటే అప్పట్లో ఈ డీజేలు లేవు, అప్పట్లో ఈ మందు తాగడం లేదు, అప్పట్లో ఈ పటాకులు పేల్చడం లేదు, అప్పట్లో హిజ్రాలతో డ్యాన్సులు లేవు, ఈ గుండాలు తొక్కడాలు లేవు. ఇవన్నీ మధ్యలో యాడ్ చేసుకున్నారు వీళ్ళు. వాస్తవం